ఇగో మీరేమనుకోవద్దు, నేను మీకు ఒక ముచ్చట చెప్తా. నేను ఫస్ట్ పట్నం వచ్చినప్పుడు ఒకటి రెండు ఛానళ్ళ కాడుకు అయినా. ఏంది, నువ్వు యాంకర్ అవుతావా అని అన్నారు. ముందే నేను ఊరికి వెళ్ళి వచ్చిన, ఇట్లా అనే వరకు ఇంకింత పువ్వులైన ఉండే. మళ్ళీ ఊరికోయి బీడీలు చుట్టుకుందాం అనుకున్నా. ఎంతకైనా మంచిదని ఓ పారి V6 కాడికి కూడా పోయేద్దామని ఇక్కడికి వచ్చిన. రాగానే టెస్ట్ కటన్ చేసిండ్రు. అంటే టీవీలో వార్తలు చదువుతందుకు నేను వనకస్తానా పనికి రానా అని. మొత్తానికైతే సెలెక్ట్ అయ్యి టీన్ మరి సావిత్రిని జర్రంతా పేరు సంపాదించిన. అప్పటి ఫోటోలు ఇప్పుడు చూసుకుంటే అబ్బా ఇది నేనేనా అనిపిస్తుంది. రోజుకింత అందంగా కొడుతున్నా అని మా దోస్తులు కూడా చెప్తారు నాకు. హీరో అయిదామని సినిమా కంపెనీ కోతే ముందుగల్లా నీ ముఖం ఎప్పుడన్నా నువ్వు అద్దంలో చూసుకున్నావా అని అడుగుతారు. సెంటర్ మంత్రి స్మృతి ఇరానీ మేడం యాక్టర్ అవుడు కంటే మొదలు ఈ మాట పడ్డదట. చదువైపోగానే జెట్ ఎయిర్వేస్ అనే గాలి మోటార్ల కంపెనీల ఇంటర్వ్యూ కోతే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి ఆఖరికి నువ్వు అందంగా లేవు అని కొలివియలేదట. అటెంక ఒక డబల్ రొట్టెల కంపెనీలో చేరికైందట. నిన్నో మీటింగ్లా అప్పటి ముచ్చట్లని యాద్ చేసుకుంది. పువ్వు గుర్తు పార్టీని పట్టుకొని ఆఖరికి సెంటర్ మంత్రి కూడా అయ్యింది. ఆ గాలి మోటార్ కంపెనీలు కొలువుకు తీసుకుంటే దేశం ఒక గొప్ప యాక్టర్ని, మంచి సెంటర్ మంత్రిని మిస్ అవుతుండే. ఈ పుణ్యం మొత్తం వాళ్ళకే దక్కుతుంది. కొలువుకు తీసుకోనందుకు మేడం వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటుంది కావచ్చు.